అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వేదవ్యాస మహర్షి గారు రాసిన మహాగణపతి పురాణం తెలుసుకుందాం. తొలి పూజలు అందుకునే మన ఇలవేల్పు గణపతి అదవు పూజ్యో గణాధిపః అని మన సాంప్రదాయం వివరిస్తోంది. ఏ శుభకార్యం జరగాలన్నా, ఏ దేవతార్చన చెయ్యాలన్నా ముందుగా చేయవలసింది గణపతి పూజ. విఘ్నవారకుడు, విజయకారకుడు గణపతి. జీవితంలో ఎదురయ్యే అన్ని విఘ్నాలు తొలగించి గణపతి మనకు కార్యసిద్ధి కలిగిస్తాడు. సిద్ధి, బుద్ధి అని ఇద్దరు భార్యలు గణపతికి. ఇలా గణపతికి సంబంధించిన ఎన్నో నమ్మకాలు, కథలు మనకి తెలుస్తున్నాయి. గణపతిని మూలాధార క్షేత్రస్థిత అని కీర్తించారు వాగ్గేయకారులు. సాధకునిలో వెన్నెముక ప్రారంభంలో ఉండే మూలాధారానికి అధిపతి గణపతి. యోగ సాధన మూలాధారం నుంచే ప్రారంభమవుతుంది. మూలాధారం పృథ్వీతత్వం. అందుకే పచ్చిమట్టితో వినాయకుడిని చేసి ఆరాధిస్తాం. పరమాత్మ నుంచి క్రమంగా ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి దిగివచ్చాయని సృష్టి క్రమాన్ని వర్ణించింది వేదవాంగ్మయం. భూమిపై ఉన్న మానవుడు పరమాత్మ అనుగ్రహం పొందడానికి చేసే సాధన పృథ్వీతత్వమైన మూలాధారం నుంచే కదా ప్రారంభం కావాలి. అందుకే ఏ పూజకైనా ముందు ఆరాధించవలసింది గణపతిని. ప్రతికూలమని మనం భావించే వాటిని కూడా అనుకూలంగా మలుచుకోవడమే విఘ్నాలను జయించడం అంటే. నవరాత్రుల్లో మన కోసం కైలాసం నుంచి భూమికి దిగి వచ్చిన గణపతిని మనకు కావలసిన వరాలన్నీ అందుకున్న తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తాం మనం. నీరు అంటే గంగ. ఆ గంగ ఉండే పరమశివుడి శిరస్సు మీదనే కదా త్వరితంగా తల్లిదండ్రులను చేరుకోవడానికి నిమజ్జనం సహకరిస్తుందని ఆనందిస్తాడు గణపతి. అందువల్ల గణపతి విఘ్నవారకుడు, విజయకారకుడు అయ్యాడు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చంద్రుడు హస్తా నక్షత్రంలో ఉంటాడు. చంద్రమా మనసో జాతః. చంద్రుడు అంటే మనస్సు, సంకల్పించే మనసు పనిచేసే రీతిలో ఉంటే కార్యసిద్ధి తథ్యం. ఈ సత్యాన్ని సంకేత రూపంలో తెలియజేసేది ఆ పండగ. ఆ పండగ నాడు గణపతిని ఆరాధించి కార్యసిద్ధిని మనం సాధించుకోవాలని ఆర్షవాంగ్మయం తెలియజేస్తోంది. ఓంకార స్వరూపుడు, విద్యాది దేవత అయిన గణపతి వృత్తాంతాన్ని వివరించే ఉపపురాణం గణేశ పురాణం. వ్యాసప్రోక్తమైన ఈ పురాణంలో గణాధిపతి దివ్య వైభవం, అందుకు అనుబంధంగా ఎన్నో కథలు, గాథలు సవిస్తరంగా కనిపిస్తాయి. ఆ విశేషాలను, వ్రత విధానాన్ని, ఆరాధన సాంప్రదాయ రహస్యాలను తగుమాత్రంగా సామాన్యంగా అందరం తెలుసుకునే విధంగా మనకి అందించడానికి రచయిత ప్రయత్నం చేస్తున్నారు. ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచురణ వ్రతాన్ని దీక్షగా ఈయన నిర్వహించారు. సమానాన ఉత్తమ శ్లోకోస్తు అనే వర్ధిష్ఠువైన చక్రవర్తిని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. ఓం గం గణేశాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణః. ఓంకార స్వరూపుడు, సకల విఘ్న నివారకుడు, ఆది పూజ్యుడు శ్రీ గణేశుడు. అలాంటి గణేశుడి దివ్యలీలలు వర్ణించే పురాణమే గణేశ పురాణం. భగవాన్ వేదవ్యాస మహర్షి అష్టాదశ పురాణాలతో పాటు అష్టాదశ ఉపపురాణాలను కూడా లోకానికి అందించాడు. అయితే లోకంలో ఉపపురాణాలే కాక ఉపోపపురాణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇలా పురాణాలు ఎన్నున్నా వాటన్నింటిలో చెప్పిన విషయం ఒక్కటే, స్వధర్మాచరణ. ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలని. దీన్నే ఒక్కొక్క పురాణం ఒక్కొక్క రీతిలో చెబుతుంది. చెప్పే విధానాలు ఎన్నున్నా వాటి మధ్యలో ఉండే అంతఃసూత్రం ఒక్కటే. అందుకే పండితులు అంటారు, ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని. గణేశ పురాణాన్ని అష్టాదశ ఉపపురాణాల్లో ఒకటిగా, మరొక రకంగా కొంతమంది చెబుతూ ఉంటారు. త్రిపురాసుర సంహారానికి వెళ్ళబోయే ముందు తనకు విజయం కలిగే మార్గాన్ని చూపమని శివుడు కోరగా గణపతి స్వయంగా తన సహస్రనామ స్తోత్రాన్ని శివుడికి ఉపదేశిస్తాడు. ఈ సందర్భంగా చెప్పిన గణేశ సహస్రనామం లోకంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ పురాణం చివరి అధ్యాయాల్లో మన పురోహితులు గణపతి పూజనలో భాగంగా పఠించే గణపతి ద్వాదశనామ స్తోత్రం, దాని మహత్యం విశేషంగా బ్రహ్మముఖతః చెప్పబడింది. ఇలా ఈ పురాణం గణేశుడి మహిమల్ని తెలిపే ఎన్నో ఆఖ్యానాలతో, ఉపాఖ్యానాలతో సాగిపోతుంది. ఈ గణేశ పురాణం సంస్కృతం మూలం 92 అధ్యాయాలు. ఏవైనా కష్టాలు, విఘ్నాలు సంభవించినా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగాలన్న, విద్య, వివాహం, ఉద్యోగం, సంతానం లాంటి సమస్యలున్న గణపతి పురాణం చదివితే ఆయా సమస్యలకి తగిన పరిష్కారం లభిస్తుంది. గణేశుడికి ప్రీతికరమైన చతుర్థి తిథి నాడు ఈ గణేశ పురాణాన్ని చదివినా, విన్నా, లేక ఈ గ్రంథాన్ని పూజించినా గజాననుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఓం నమస్తస్మై గణేశాయ బ్రహ్మ విద్యా ప్రదాయినే యస్యాగస్త్యాయ
నామ విఘ్నసాగర శోషయే. విఘ్నాలనే సముద్రాల్ని అగస్త్య మహర్షిలాగా శోషింపచేసేవాడు బ్రహ్మ విద్యా ప్రదాయకుడు అయిన శ్రీ గణేశుడికి నమస్కరిస్తున్నాను. పూర్వం నైమిసారణ్య క్షేత్రంలో లోక కళ్యాణం కోసం సౌనకాది మహర్షులు 12 సంవత్సరాల పాటు సాగే దీర్ఘసత్ర యాగాన్ని ప్రారంభించారు. ఆ యాగంలో భాగంగా వారంతా ప్రతిరోజు సాయంత్రం సత్కథా శ్రవణం చేస్తూ కాలక్షేపం చేసేవారు. ఒకనాడు బహుపురాణజ్ఞుడైన సూత మహర్షి అక్కడికి విచ్చేశాడు. ఆ మహానుభావుని చూసిన మునులంతా ఆయనకి తగిన స్వాగత సత్కారాలు జరిపి ఇలా ప్రార్థించారు. మహానుభావ సూత మహర్షి, నీవు సకల పురాణాలు శాస్త్రాలు బాగా తెలిసిన వాడివి. నీలాంటి వక్త లభించడం శ్రోతలకి ఎంతో అదృష్టం. ఎన్నో జన్మల్లో పుణ్యం చేసిన వారికి మాత్రమే ఆ అదృష్టం లభిస్తుంది. నీ దర్శనంతోనే మేమెంతో పవిత్రులమయ్యాం. మా జీవితాల్ని తరింపచేసే భగవత్ కథల్ని నీ నుంచి వినాలనుకుంటున్నాం. కనుక మా మీద దయచూపి అటువంటి దివ్య కథల్ని మాకు శ్రవణానందకరంగా వినిపించి మమ్మల్ని ధన్యుల్ని చేయవలసిందిగా మనవి చేస్తున్నామన్నారు. గొప్ప తపస్సంపన్నులు, నిగ్రహానుగ్రహ సమర్థులు, భక్తిపరులు అయిన ఆ ఋషుల విన్నపాన్ని విన్న సూత మహర్షి వారితో ఇలా అన్నాడు. పరమ పవిత్రమైన మునీశ్వర్లారా, మీ కోరిక ఎంతో పవిత్రమైనది, అన్ని లోకాల్ని తరింపచేసేది. అది నన్ను తరింపచేస్తుంది. కనుక మీరు కోరిన విధంగా సత్కథల్ని వినిపించాలని నాకు అనిపిస్తోంది. మహనీయులారా, నేను అష్టాదశ మహాపురాణాలని, ఉపపురాణాలని, ఉపోపపురాణాలని మా గురుదేవులైన వ్యాసమహర్షుల వారి అనుగ్రహంతో శ్రవణం చేశాను. నేను తెలుసుకున్న ఉపపురాణాలలో ఎంతో గొప్పది శ్రీ గణేశ పురాణం. ఇది అంత సులభంగా లభించేది కాదు. గణేశుణ్ణి ఒక్కసారి స్మరించిన వెంటనే సకల విఘ్నాలనే మంచు తెరలు సూర్యోదయంతో తొలగిపోయినట్లు పటాపంచలైపోతాయి. గణేశుడు తన భక్తులకి కార్యసిద్ధిని కలిగిస్తాడు. ఎన్నో జన్మల పుణ్యంతోనే ఇలాంటి కథల్ని చెప్పడం వినడం అనే భాగ్యం మానవులకి కలుగుతుంది. నాస్తికులు, శ్రద్ధ లేని వాళ్ళు ఏమాత్రం ఈ పురాణాన్ని వినకూడదు. గణపతి మహామహిమోపేతుడు, భక్తవత్సలుడు, నిత్య సత్యస్వరూపుడు. ఈ స్వామి సగుణుడుగా నిర్గుణుడుగా ఆరాధించబడుతున్నాడు. సృష్టిలో ఉన్న సకల వేదాలకి, సకల మంత్రాలకి ఆదిలో ఉన్న ఓంకార బీజస్వరూపుడే శ్రీ గణేశుడు. ఇంద్రాది దేవతలంతా గణపతిని ఓంకార స్వరూపుడుగానే తమ హృదయాల్లో నిరంతరం ధ్యానిస్తారు. సకల లోకాలకే కారణమైన వాడు, ఆది మధ్యాంతరహితుడు ఇతడే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు గణేశుడి ఆజ్ఞతోనే సృష్టిస్థితి లయాల్ని నిర్వర్తిస్తున్నారు. స్వామి ఆజ్ఞతోనే గాలి వీస్తోంది, ప్రజ్వరిల్లుతోంది, జలాలు ప్రవహిస్తున్నాయి. అలాంటి సర్వేశ్వరుడు, సకల జగత్తుకి కారకుడైన శ్రీ గణేశుడి దివ్య చరిత్రని మీకు చెబుతాను. ఎంతో రహస్యమైనది, అమోఘమైనది అయిన ఈ పావన చరిత్రని భక్తి శ్రద్ధలతో వినండి. పూర్వం ఈ గణేశ పురాణాన్ని బ్రహ్మదేవుడు తొలిసారి వ్యాస మహర్షికి ఉపదేశించగా ఆయన దాన్ని తిరిగి భృగు మహర్షికి చెప్పాడు. ఆ భృగు మహర్షి కాలాంతరంలో సోమకాంత మహారాజుకి ఈ పురాణం ప్రబోధించాడు. ఇప్పుడు ఈ పురాణాన్ని భృగు మహర్షికి, సోమకాంత మహారాజుకి మధ్య జరిగిన సంవాదంగా మీకు చెబుతున్నాను. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బాలగణపతి. పూర్వం సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే రాజ్యం ఉండేది. సోమకాంతుడనే మహారాజు ఆ రాజ్యాన్ని పాలించేవాడు. ఎంతో ధర్మబద్ధంగా, సకల జనరంజకంగా పాలించే ఆ రాజు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. పేరుకు తగ్గట్టే సౌందర్యంలో మన్మధుణ్ణి తలదన్నేలా ప్రకాశిస్తున్నాడు. సోమకాంతుడి ధర్మపాలన వల్ల ఆయన రాజ్యం పాడి పంటలతో, ధనధాన్యాలతో సస్యశ్యామలంగా ఎంతో సుభిక్షంగా ఉంది. శత్రువన్నవాడు ఎవడో ఆ రాజ్యం వైపు కన్నెత్తి చూసేవాడు కాడు. సోమకాంతుడి కొడువులో సకల శాస్త్ర కోవిదులు, రాజభక్తి పరాయణులు అయిన మంత్రులుండేవారు. వారంతా రాజుకి సరైన సలహాలిస్తూ సమర్థవంతంగా పాలనలో తోడ్పడేవారు. ఎంతో పరాక్రమవంతుడైన సోమకాంతుడు తన భుజబలంతో ఎన్నో దేశాల రాజుల్ని జయించి తన సామంతులుగా చేసుకున్నాడు. అతడికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన మంత్రులు రూపవంతుడు, విద్యాధీశుడు, క్షేమంకరుడు, జ్ఞానగమ్యుడు, సుబలుడు అనేవారు. సోమకాంతుడికి సుధర్మ అనే భార్య ఉంది. ఆమె మహాసౌందర్యవతి, పతివ్రత. భర్తకి అనుకూలవతిగా వ్యవహరిస్తూ సర్వ అలంకారాలతో ప్రకాశిస్తూ మంగళరూపిణిగా ఉండేది.
ఆ రాజదంపతులకు సద్గుణవంతుడు పరాక్రమశాలి అయిన హేమకంఠుడనే కుమారుడుండేవాడు. ఈ విధంగా సకల సిరి సంపదలతో కీర్తి ప్రతిష్టలతో అలరారే సోమకాంత మహారాజు లోక కళ్యాణం కోసం ఎన్నో యజ్ఞయాగాలు చేస్తూ ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తూ మహాదాతగా ధర్మ పరిపాలకుడుగా ప్రసిద్ధి చెందాడు. ఈ విధంగా సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా పాలిస్తుండగా పూర్వజన్మ కర్మదోషం వల్ల అతడికి దారుణమైన కుష్ఠవ్యాధి సంక్రమించింది. శుభాశుభ కర్మలన్నింటినీ తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే అన్న శాస్త్ర వచనాన్ని అనుసరించి ఆయన తనకొచ్చిన వ్యాధిని ధైర్యంగా అనుభవించసాగాడు. అయితే రోజురోజుకి అతడి వ్యాధి ముదిరిపోతోంది. ఆరోగ్యం క్షీణిస్తోంది. శరీరమంతా రసి కారుతూ దుర్వాసనతో మహాజుగుప్సాకరంగా తయారైంది. క్రమంగా శరీరంలోని కండంతా కరిగిపోయి ఎముకల గూడులా మారింది. ఆ స్థితిలో సోమకాంతుడు తన మంత్రులను పిలిచి వారితో ఇలా అన్నాడు: మంత్రులారా, చూస్తున్నారుగా, నా ఆరోగ్యం రోజురోజుకి క్షీణించిపోతోంది. నాకు తెలిసి ఈ జన్మలో నేను అన్ని పుణ్యకార్యాలే చేశాను. నిత్యం దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, సజ్జనుల సేవ చేస్తూనే ఉన్నాను. ఏమాత్రం ధర్మం తప్పకుండా పరిపాలించాను. నాకొచ్చిన ఈ వ్యాధి పూర్వజన్మ ప్రారంధం వల్లనే కలిగి ఉంటుంది. కుష్ఠవ్యాధితో పీడించబడే ఈ శరీరంతో నేను ఇక రాజ్యాన్ని పాలించలేను. ఇక నుంచి నా బదులు నా కుమారుడు హేమకంఠుడికి రాజ్యాభిషేకం చెయ్యండి. మీరంతా అతడికి అండదండంగా ఉంటూ రాజపాలన నిర్వహించండి. మీ అందరి అనుమతితో నేను నా సకల సంపదల్ని వదిలిపెట్టి పరమార్థాన్ని సాధించడం కోసం అడవులకు వెళ్ళాలనుకుంటున్నాను అంటూ ఒక్కసారిగా మూర్ఛపోయాడు. వెంటనే మంత్రులు ఆయన్ని పైకి లేపి ఉపచారాలు చేసి నెమ్మదిగా స్పృహలోకి వచ్చేలా చేశారు. సోమకాంతుడు కోలుకున్నాక వారంతా ఆయనతో ఇలా అన్నారు: మహారాజా, మీ అనుగ్రహంతో మేము ఈ పదవుల్ని పొంది ఎన్నో భోగాల్ని అనుభవించాం. మీరు ఈ స్థితిలో ఉంటే చూస్తూ ఊరుకోలేం. చేసిన మేలు మరిచే కృతజ్ఞుల్లా మిమ్మల్ని వదిలేసి మా పదవుల్ని నిర్వర్తించలేం. అందుకని మీరు కోరినట్టే మీ కుమారుడికి రాజ్యాభిషేకం చేసి మీతో పాటు మేము అరణ్యానికి వస్తాం. దయచేసి అనుమతించండి, మా మాట మన్నించండి అన్నారు. మంత్రుల మాటలు విన్న సోమకాంతుడి భార్య వాళ్ళని వారిస్తూ, మహామంత్రులారా, ధర్మపత్ని అయిన నేను నా భర్తతో పాటు అడవులకి వెళ్తాను. మీరు ఇక్కడే ఉండి మీ అనుభవంతో నా కుమారునికి సహకరించండి. ఇదే ధర్మం అంది. అక్కడే ఉన్న హేమకంఠుడు, తండ్రి, ఒక కుమారుడిగా మీ సేవ కన్నా నాకు పరమార్థం లేదు. ఈ రాజ్యం, ధనం ఇవేవీ నాకు అక్కర్లేదు. నేను కూడా మీతో వచ్చి మిమ్మల్ని సేవించి తరిస్తాను. అనుమతించండి అన్నాడు. అప్పుడు సోమకాంతుడు కొడుకుని దగ్గరికి పిలిచి, కుమారా, పుత్రుడైన వాడికి తండ్రి మాటను పాటించడం, శ్రద్ధగా పితృదేవతలకి శ్రాద్ధాది కర్మల్ని నిర్వర్తించడం, గయాక్షేత్రంలో పిండ ప్రదానం చేయడం అనేవి ప్రధాన కర్తవ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక నీవు ఈ మహామంత్రుల సలహాలతో రాజ్యపాలన కొనసాగించు. ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పాలించు. ఇదే నీ కర్తవ్యం. ఇక నేను నా భార్యతో సహా వానప్రస్థం చెయ్యాలని నిశ్చయించుకున్నాను అని చెప్పి వెంటనే హేమకంఠుని రహస్య ఆలోచనా మందిరంలోకి తీసుకెళ్లి ఎన్నో రకాల ఆచార వ్యవహారాల్ని, రాజనీతి విషయాల్ని, పాలనా రహస్యాల్ని ఇలా ఉపదేశించాడు. సోమకాంతుడు చేసిన ధర్మోపదేశం: నాయన హేమకంఠ, అన్ని ధర్మాల్లోకి సదాచారం అనే ధర్మం ఎంతో గొప్ప విశేషమైంది కదా. రాజన్న ప్రతివాడు దీన్ని తప్పకుండా ఆచరించాలి. ఇలా చేయడం వల్ల రాజుకి ఆయువు, ఆరోగ్యం, కీర్తి వృద్ధి చెందుతాయి. వాటితో పాటు దైవానుగ్రహం, వంశాభివృద్ధి కూడా కలుగుతుంది. అసలు ఈ సదాచారం అంటే ఏమిటి అన్న విషయం గురించి నీకు శ్రద్ధగా చెబుతాను విను. 2.5 గంటల కాలం ఒక యామం అని చెప్పబడుతుంది. సూర్యోదయానికి యామకాలం ముందుగానే, అనగా తెల్లవారుజామునే నిద్రలేవాలి. అదే బ్రహ్మీ ముహూర్తం. నిద్రలేచిన వెంటనే తాను పడుకున్న మంచం మీద నుంచి పైకి లేచి వేరే చోటికి వచ్చి ముందుగా తన గురువుని, దైవాన్ని, ఓంకార సహితంగా భూమాతని ప్రార్థించాలి. భూమి మీద తన పాదాలుంచుతున్నందుకు అపరాధ క్షమాపణ కోరుకోవాలి. ఆ తర్వాత బ్రహ్మాది దేవతలకి కూడా వరాల్ని ప్రసాదించేవాడు, సకల ఆగమాల చేత ప్రశంసించబడేవాడు, మాటకి మనసుకి అతీతమైన వాడు అయిన గణేశ్వరుడికి నమస్కరించాలి. తర్వాత త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని స్మరించి మానసోపచారాలతో వారిని పూజించాలి. ఇలా చేశాక చేతితో నీటి పాత్రను తీసుకుని గ్రామానికి నైరుతి దిక్కుగా బహిప్రదేశానికి వెళ్ళాలి. బ్రాహ్మణుడు, క్షత్రియుడు ఎర్ర ఒండ్రు మట్టిని, వైశ్య శూద్రులు నల్ల మట్టిని తీసుకుని నదీ తీరాలు, బ్రాహ్మణ నివాస ప్రాంతాలు, పుట్టలు ఉన్న ప్రదేశాలని వదిలి దూరంగా వెళ్ళి శౌచక్రియని ఆచరించాలి.
రాత్రి కానీ పగలు కానీ ఉత్తర దక్షిణ దిశలు కానీ మానవుడు మూత్రపురీషాలని విసర్జించాలి. విసర్జన తర్వాత 5 సార్లు మట్టితో నీళ్లతో తన చేతుల్ని కడుక్కోవాలి. 10 సార్లు ఎడం చేయని తర్వాత తిరిగి 7 సార్లు 2 చేతుల్ని ఒక్కసారి పాదాలని మట్టితో శుభ్రపరచుకోవాలి. వ్రతాన్ని చేసేవాడు దీనికి 2 రెట్లు, వానప్రస్థుడు 3 రెట్లు, సన్యాసి 4 రెట్లు ఎక్కువగా శుద్ధి చేసుకోవాలి. ఇక స్త్రీలు శూద్రులు ఇప్పుడు చెప్పిన దాంట్లో సగం లేక పావు భాగం శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. శౌచక్రియ తర్వాత పవిత్రంగా ఆచమనం చేసి వేపలాంటి దంతధావనానికి ఉపయోగించే చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ వృక్షరాజమా, నాకు బలాన్ని, ఓజస్సుని, తేజస్సుని, బుద్ధి బలాన్ని, సంపదల్ని ప్రసాదించు అని ప్రార్థించి తర్వాత ఆ చెట్టు పుల్లని సేకరించి దంతధావనం చేసుకోవాలి. దంతధావనం చేసుకున్నాక నది లేక చెరువు దగ్గరికి వెళ్ళి అపవిత్ర పవిత్రోవా అనే మంత్రాన్ని పఠిస్తూ మలాపకర్ష స్నానాన్ని, తర్వాత అపోహిష్ట అనే మంత్రాలతో ఆఘమర్షణ స్నానాన్ని చెయ్యాలి. స్నానానంతరం సంధ్యావందనాన్ని నిర్వర్తిస్తూ అందులో భాగంగా గాయత్రి మంత్రాన్ని ఏకాగ్రంగా జపించాలి. నిత్య హోమాన్ని శాస్త్రోక్తంగా ఆచరించాలి. తర్వాత మంత్రదేవతా తర్పణాన్ని, స్వాధ్యాయాన్ని అనగా వేదశాస్త్ర గ్రంథాల అధ్యయనాన్ని, దేవతా పూజని చేయాలి. ఇలా చేశాక వైశ్వదేవాన్నిచ్చి బ్రాహ్మణులతో అతిథులతో కలిసి భుజించాలి. రాజైన వాడు అభక్ష్యాన్ని అనగా తినకూడని పదార్థాలు తినకూడదు. రాజు నిత్యం పురాణ శ్రవణం చెయ్యాలి. ఇతరులను ఎప్పుడూ నిందించకూడదు. తన మాటని, ధనాన్ని, శక్తియుక్తుల్ని పరోపకారం కోసమే వినియోగించాలి. దాన ధర్మాలు ఆచరించాలి. ఇతర స్త్రీల మీద వ్యామోహ పడకూడదు. తన భార్యని వదిలిపెట్టకూడదు. తన భార్య ఋతుమతిగా ఉన్నప్పుడు ఆమెతో సంభోగం చెయ్యకపోవడం పెద్ద దోషం. రాజైన వాడు తల్లిదండ్రుల, బ్రాహ్మణుల, గురువుల సేవ తప్పనిసరిగా చెయ్యాలి. దీనులకి తగిన అన్నవస్త్రాలు సమకూర్చాలి. సాధువుల్ని, సత్పురుషుల్ని సముచితంగా సత్కరించి వారి ఆశీర్వాదాలు పొందాలి. ప్రాణావసాన సమయంలో కూడా అసత్యం ఆడరాదు. సాధుసేవ ఎంతో గొప్పది, ఫలితాలనిస్తుంది. దానివల్ల భగవంతుడి అనుగ్రహం రాజుకి లభిస్తుంది. అందుకని శ్రద్ధాభక్తులతో సాధువుల్ని సేవించాలి. రాజు ఎప్పుడు రాజ్యపాలన విషయంలో ఏమరపాటుగా ఉండకూడదు. తప్పు చేసిన వాళ్ళని నిష్పక్షపాతంగా దండించాలి. తన మీద విశ్వాసం లేని వాళ్ళని దగ్గర ఉంచుకోకూడదు. ఒకప్పుడు తనకు శత్రువైన వాడిని ప్రస్తుతం గుడ్డిగా విశ్వసించకూడదు. అలాంటి వాడి వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. తన శక్తి అనుసారం పాత్రోచితంగా దానం చేయాలి. అలా గనక రాజు దానం చేయకపోతే తన సంపదంతా క్షీణించి చివరికి దరిద్రుడవుతాడు. ప్రజలకి మంచి పాలన అందించాలనుకునే రాజు గూఢచారులనే కళ్ళని కలిగి ఉండాలి. దండనీతిని సక్రమంగా పాటించినప్పుడే ప్రజలు రాజు మీద భయభక్తులు కలిగి ఉంటారు. అలా చేయకపోతే రాజ్యంలో అరాచకత్వం ప్రబలిపోతుంది. రాజు ఎప్పుడు బహిశత్రువులతో పాటు అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను కూడా జయించాలి. వృత్తిఛేదం, సంతానఛేదం, దేవతాఛేదం అనేవి చేయకూడదు. ఉద్యానవనాల్ని, నీడనిచ్చే చెట్లని ఎప్పుడూ నరకకూడదు. సర్వకాలాల్లో ధర్మవంతుడిగా ఉంటూ త్యాగబుద్ధిని, దానబుద్ధిని కలిగి ప్రజలకి అందుబాటులో ఉండాలి. రాజనవాడు స్త్రీలకి రహస్యాలను ఎప్పుడూ చెప్పకూడదు. మిత్రద్రోహం చెయ్యకూడదు. సహృదయుడై ప్రసన్నంగా ఉండాలి. తన భృత్యుల, ప్రజల అభిమానాన్ని పొందాలి. బ్రాహ్మణుల్ని రుణ విముక్తులు చేయడం, గోవుల్ని రక్షించడం అనేవి రాజు విధిగా చేయాల్సిన పనులు. దేవ బ్రాహ్మణ పూజ రాజు అనుసరించాల్సిన ధర్మం. ఈ విధంగా ఎన్నో రకాల రాజధర్మాలని, ధర్మ సూక్ష్మాలని హేమకంఠుడికి ఉపదేశించాడు సోమకాంతుడు. ఒక శుభముహూర్తంలో సోమకాంతుడు సమస్త రాజలాంఛనాల్ని సమకూర్చి పురప్రముఖులందరి సమక్షంలో విఘ్న నివారణ కోసం గణపతిని పూజించి తర్వాత ఇష్టదేవతల్ని ఆరాధించి సమంత్రకంగా వేద విధులైన విప్రుల వేదఘోషుల మధ్య మహావైభవంగా తన కుమారుడికి పట్టాభిషేకాన్ని నిర్వహించాడు. అలా ఘనంగా పట్టాభిషేకం చేసిన తర్వాత ఒకరోజు మంత్రుల్ని పిలిచి, ఆమాత్యవర్యులారా, ఈ హేమకంఠుడు నాకు వారసుడు. నేటి నుంచి మీ మహారాజు. ఇప్పటిదాకా నా మీద చూపిన అభిమానాన్ని, ప్రేమని ఇతడి మీద కూడా చూపండి. నా ఆజ్ఞలాన్ని, ఇతడి ఆజ్ఞల్ని కూడా పాటించండి. రాజ్యపాలనలో తగిన సలహాలిచ్చి సపరిపాలన కొనసాగేలా చూడండి అని చెప్పి తన కుమారుని వాళ్ళకు అప్పగించాడు. తర్వాత సమారాధనతో బ్రాహ్మణుల్ని, దాన ధర్మాలతో సమస్త ప్రజానీకాన్ని సంతృప్తిపరిచాడు. సోమకాంతుడు చేసిన తపస్సు. ఇలా సోమకాంత మహారాజు తన కుమారుడి రాజ్యాభిషేకం సందర్భంగా విప్రులకి విలువైన ఆభరణాలని, అలాగే మిగిలిన వాళ్ళందరికీ వారి వారి అవసరాలకి తగ్గట్టుగా ఏనుగుల్ని, ఆవుల్ని, గుర్రాల్ని, ధనధాన్యాల్ని విరివిగా దానం చేశాడు. పట్టాభిషేకానికి
వచ్చిన విదేశీ రాయబారులకి చీనాంబరాలు ఇచ్చి జలతారు శాలువాలతో సత్కరించాడు. తన మంత్రులకి కూడా ఎన్నో గ్రామాలు బహూకరించాడు. ఈ కార్యక్రమం అంతా ఆనందంగా ముగిసింది. సోమకాంతుడికి శరీర బాధ క్రమంగా ఎక్కువైంది. ఇక రాజ్యంలోనే ఉండడం క్షేమం కాదని భావించి వెంటనే అరణ్యానికి వెళ్ళడానికి బయలుదేరాడు. సోమకాంతుడు రాజ్యాన్ని వదిలి అరణ్యానికి బయలుదేరాడన్న వార్త రాజ్యం మొత్తం తెలిసిపోయింది. తమని కన్నబిడ్డల్లా పాలించిన రాజుని విడిచి ఉండలేక ప్రజలంతా ఆయనతో పాటే నడిచారు. అలా ప్రజలు, మంత్రులు, ఇతర పరివారంతో పాటు రాకుమారుడైన హేమకంఠుడు కూడా సోమకాంతుడి వెనకే నడిచారు. వారంతా 2 క్రోసుల దూరం నడిచాక సోమకాంతుడు ఒక ఉద్యానవనం దగ్గర ఆగి తన వెనకే వస్తున్న ప్రజలతో ఇలా అన్నాడు: ప్రియమైన ప్రజలారా, ఆమాత్యులారా, బంధుమిత్రులారా, రాజ్యపాలనా విషయంలో ఇప్పటిదాకా నా వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే క్షమించండి. నా పుత్రుడు హేమకంఠుడి మీద కూడా మీరు ప్రేమాభిమానాలని చూపించండి. నా మీద మీరు ఎలాంటి ఆప్యాయత, గౌరవాభిమానాలు కలిగి ఉన్నారో అలాంటి అభిమానాన్నే నా పుత్రుడి మీద కూడా చూపించండి. అందరూ రాజ్యానికి తిరిగి వెళ్ళండి. నా పుత్రుడి పాలనలో మీరంతా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రశాంతమైన మనసుతో నేను అరణ్యానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. మీరంతా ఇక్కడి నుంచి నగరంలోకి వెళ్ళాకే నేను బయలుదేరుతాను. కనుక నా మీద దయ ఉంచి తిరిగి వెళ్ళండి. జన్మాంతరంలో చేసిన పాపం వల్ల నాకు ఈ వ్యాధి సోకింది. మీ అందరితో వియోగం కలుగుతోంది. దుర్గంధభూయిష్టమైన ఈ కుష్ఠ శరీరంతో నేను ఎలా పరిపాలించగలను? ఎవరైనా సరే ప్రారబ్ధ కర్మను అనుభవించాల్సిందే కదా అని బాధగా అన్నాడు. మహారాజు మాటలు విన్న ఆయన వియోగాన్ని సహించలేని కొందరు ప్రజలు ధైర్యం తెచ్చుకుని ఆయనతో ఇలా అన్నారు: మహారాజా, మమ్మల్ని అందరినీ పోషించి పాలించి రక్షించటం వల్ల మా అందరికీ నీవు తండ్రివయ్యావు. కన్నబిడ్డల్లా మమ్మల్ని చూసుకున్నావు. అలాంటి నేను ఎలా వదిలి ఉండగలం? చంద్రుడు లేని ఆకాశంలో నీవు లేని రాజ్యానికి శోభ ఉండదు కదా. మేము కూడా తమని అనుసరించి పుణ్యతీర్థాలని సేవించుకుంటాం. దైవానుగ్రహంతో మీకు శరీర రుగ్మత తొలగిపోతే తిరిగి అందరం రాజ్యానికి చేరుకుందాం అన్నారు. అందుకు సోమకాంతుడు అభ్యంతరం చెబుతూ, మీరు అలా పట్టుబట్టడం తప్పు, ఇది మీకు తగదు అన్నాడు. అప్పుడు హేమకంఠుడు దగ్గరకు వచ్చి, తండ్రి, నీవు లేకుండా నేను ఎలా ఉండను? నాకు ఈ రాజభోగాల మీద, జీవితం మీద ఎలాంటి మక్కువ లేదు. ఇప్పటిదాకా నిన్నెప్పుడూ వదిలి ఉండలేదు. ఇప్పుడు ఎలా ఉండను అని విలపించాడు. హేమకంఠ, నీవిలా అంటావనే నీకు ముందే రాజనీతిని, నీ కర్తవ్యాన్ని బోధించాను. నా మాటలు వృధా చెయ్యకు. పూర్వం పరశురాముడు తండ్రి ఆజ్ఞ పాటించి కన్నతల్లినే వధించాడు. అలాగే రామచంద్రుడు కూడా తండ్రి మాట కోసం అరణ్యాలకి వెళ్ళాడు. ఇక లక్ష్మణుడు అన్న ఆజ్ఞవని సీతమ్మని అరణ్యంలో విడిచిపెట్టాడు. కనుక కుమారా, నీవు కూడా నా మాట విను. నా కోరిక ప్రకారం నగరానికి వెళ్ళి మంత్రుల సాయంతో ప్రజల్ని ధర్మబద్ధంగా పాలించు. నేను ఎక్కడికి వెళ్ళినా నా అంతరాత్మగా నీవెప్పుడు నా గుండెల్లోనే ఉంటావు. ఒకవేళ దైవానుగ్రహంతో నా వ్యాధి తగ్గి ఆరోగ్యం చేకూరితే తిరిగి నేను నగరానికి వస్తాను. ఇప్పుడు నాతో రావడం అధర్మం. నీవు వెంటనే ప్రజలందరినీ తీసుకుని రాజ్యానికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. ఇక చేసేదేం లేక రాజ్యాన్ని అనుసరించి పురజనులు మంత్రులతో సహా రాజాజ్ఞను అనుసరించి పురజనులు మంత్రులతో సహా రాజధానికి బయలుదేరాడు. హేమకంఠుడు వెళ్లే ముందు తండ్రి పక్కనే ఉన్న తన తల్లి సుధర్మ దగ్గరికి వచ్చి, అమ్మా, నన్ను ఇలా ఒంటరివాణ్ణి చేసి వెళ్ళడం నీకు న్యాయమా? తండ్రి ఆజ్ఞ మీరలేక బయలుదేరుతున్నాను, కానీ నాకైతే వెళ్ళాలని లేదు. నీవైనా ఆయనకి చెప్పి నన్ను మీ వెంట వచ్చేలా ఒప్పించు. మీ ఇద్దరికీ సేవ చేసుకుంటూ తరిస్తానన్నాడు. సుధర్మ హేమకంఠుని అనునయిస్తూ, కుమారాణి అని చెప్పినా మీ తండ్రి గారు ఒప్పుకోరు. పైగా అది ధర్మ విరుద్ధం కూడా. నేను సుఖాల్లో ఆయన్ని అనుసరించినట్టే ఆయన దుఃఖంలో కూడా పాలు పంచుకుంటాను. ఇది పతివ్రతా ధర్మం. ఆయనకి సేవలు చేయడం నా బాధ్యత. ఇక నీవు ఎలాంటి కోరికని కోరకుండా తండ్రి గారు చెప్పినట్టు వెనక్కి వెళ్ళి రాజ్యపాలన చెయ్యి అని నచ్చచెప్పింది. తల్లి కూడా అలా అనేసరికి హేమకంఠుడు ఏమీ చెయ్యలేక వారిద్దరికీ భక్తిగా ప్రదక్షిణ చేసి పరివారంతో సహా రాజ్యానికి తిరిగి వచ్చాడు. నాటి నుంచి సోమకాంతుడు బోధించిన విధంగా ధర్మబుద్ధితో రాజ్యపాలన కొనసాగించాడు. అరణ్యవాసం. ఆ విధంగా సోమకాంతుడు కొడుకుని, పరివారాన్ని, ప్రజల్ని వెనక్కి పంపి తనతో వచ్చిన భార్యని, సుబల, జ్ఞానగమ్యులని 2 మంత్రుల్ని వెంట పెట్టుకుని అరణ్యంలోకి ప్రవేశించాడు. అది అతి విశాలమైన కీకారణ్యం. వారంతా వానప్రస్థ ధర్మాన్ని ఆచరిస్తూ ఒంటిపూట మాత్రమే దొరికిన పండ్లు, ఫలాలు భుజిస్తూ కఠోర దీక్షతో తమ ప్రయాణం కొనసాగించారు. ఇలా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ప్రయాణించి ఒక ప్రదేశంలో తామర పుష్పాలతో శోభిస్తున్న అందమైన సరోవరం దగ్గరికి చేరుకున్నారు. చక్కటి లతలతో
జలకాలాడే ఏనుగులతో ఆ సరోవరం ఆహ్లాదకరంగా ఉంది. ఆ సరోవరం మీద నుంచి వీచే గాలులు సుగంధ పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. ఆ ప్రాంతం వారందరికీ ఒకే విధమైన మానసిక ప్రశాంతతని కలిగించింది. సమీపంలో ఉన్న ఆశ్రమాల నుంచి మునులంతా అక్కడికి వచ్చి స్నానానికి, అనుష్ఠానాలకి అవసరమైన నీళ్లను ఆ సరస్సు నుంచే తీసుకెళ్తున్నారు. రకరకాల పక్షుల కిలకిలారావాలతో స్వర్గంలోని నందనోద్యానవనంలో ఆ ప్రాంతం భాసిస్తోంది. అక్కడ వీచే చల్లటి గాలి ఎంతటి శారీరక బడలికనైనా పోగొట్టేలా ఉంది. అంత సుందరంగా ఉన్న ఆ సరోవరం దగ్గరికి చేరుకున్న సోమకాంతుడు తన భార్యామంత్రులతో అక్కడ విడిది చేసి స్నాన సంధ్యాది అనుష్ఠానాలు నిర్వర్తించుకుని విశ్రాంతి తీసుకున్నాడు. ప్రయాణ బడలిక కారణంగా ఆయనకు వెంటనే నిద్ర పట్టింది. భార్య సుధర్మ ఆయన కాళ్ళు వత్తుతో అక్కడే కూర్చుంది. రాజు నిద్రలేవగానే తినడానికి కందమూలాలు తేవడం కోసం మంత్రులిద్దరూ సమీపంలోని అడవికి వెళ్లారు. వారు అలా వెళ్ళగానే అద్భుతమైన దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న కుమారస్వామి లాంటి ఒక మునికుమారుడు సుధర్మకి కనిపించాడు. అతన్ని చూసి ఆమె తనలో ఇలా అనుకుంది, ఆహా, ఈ మునికుమారుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో, దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. నా మనసులో కోరికలన్నీ ఇతడి వల్ల నెరవేరుతాయనిపిస్తోందని భావించి నెమ్మదిగా అతడి దగ్గరికి వెళ్ళింది. కుమారా, నీవెవరు? నీ తల్లిదండ్రులెవరు? ఎక్కడి నుంచి వస్తున్నావు అని మృదువుగా ప్రశ్నించింది. అప్పుడు ఆ మునికుమారుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. అమ్మా, నేను భృగుమహర్షి కుమారుని. నా తల్లి పేరు పులోమ. నీళ్ళ కోసం ఈ సరోవరం దగ్గరకు వచ్చాను. నా పేరు చవనుడు. అమ్మా, ఇంతకీ మీరెవరు? ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చారు? నిద్రపోతున్న ఆయనెవరు? ఆయన శరీరం వర్షాకాల మేఘంలా నీరు కారిపోతోందేమిటి? ఎంతో దుర్గంధభూయిష్టంగా ఉంది. క్రిమికీటకాలతో నిండిన ఇతన్ని నీవెందుకు సేవిస్తున్నావు? నేను చూస్తే చాలా సుకుమారిగా కనిపిస్తున్నావు. ఈ రోగిష్టిని ఎలా వరించావని ప్రశ్నించాడు. అప్పుడు సుధర్మ చవనుడితో ఇలా అన్నది. వీరు నా భర్త. పేరు సోమకాంతుడు. సౌరాష్ట్ర దేశంలోని దేవనగరానికి రాజు. మహాబలవంతుడైన నా భర్త ఎంతో నీతిబద్ధంగా రాజ్యపాలన చేశాడు. ఎంతో కాలం రాజభోగాలు అనుభవించాడు. అయితే పూర్వజన్మ ప్రారంధ కర్మ వల్ల ఆయనకి ఇలాంటి భయంకరమైన వ్యాధి సంక్రమించింది. అందుకే తన రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి ఆప్తులైన ఇద్దరు మంత్రులతో నాతో కలిసి వానప్రస్థానికి వచ్చారు. మాతో వచ్చిన మంత్రులిద్దరూ కందమూలాలు తేవడానికి అడవిలోకి వెళ్ళారు. కుమారా, ఈ అడవిలో ఎన్నో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి కదా. రాక్షసులు, పిశాచాలు కూడా సంచరిస్తూ ఉండవచ్చు. అయితే అవేవి మాకు ఎలాంటి అపకారాన్ని ఇంతవరకు చేయలేదు. మాకు ఇంకా బాధలు అనుభవించాల్సిన స్థితి ఉన్నట్టుంది. మా దుఃఖానికి అంతే లేదు. షడ్రసోపేతమైన రాజభోజనాలు ఆరగించాల్సిన మేము ఈ అడవిలో కందమూలాలనే మహాభోజనంగా భావించి తినాల్సి వస్తోంది. దరిద్రులు, తపోధనులు తినే ఈ ఆహారం మాకు జీర్ణమవ్వడం ఎంతో కష్టంగా ఉంది. హంసతూలికా తల్పం మీద హాయిగా అంతఃపురంలో నిద్రపోయే ఆ మహారాజు కటిక నేల మీద ఎగుడు దిగుడుగా ఉన్న ఇసుక తిన్నెల మీద నిద్రపోతున్నాడు. చందనం, అగరు లాంటి సుగంధ ద్రవ్యాల పరిమళాలతో వెలసిల్లే ఈయన శరీరం నేడు దుర్గంధ భూయిష్టంగా చీము రక్తం కారుతూ అసహ్యంగా ఉంది. నిత్యం పండితులతో సద్గోష్ఠి చేసే మహారాజు ఇప్పుడు దుఃఖసాగరంలో మునిగిపోయాడు. ఓ భృగుపుత్ర, మేము ఈ భయంకరమైన కష్టాల కడల్ని ఎలా దాటగలం? అగాధమైనది, తీరం తెలియనిది అయిన ఈ దుఃఖ సముద్రాన్ని దాటడానికి ఒక తెప్పలా మాకు సాయం చెయ్యి. దయచేసి మమ్మల్ని ఈ స్థితి నుంచి తప్పించు అని బాధతో చవనుని వేడుకుంది. ఓం శాంతి శాంతి శాంతి.